హాయ్ ఆల్. సో ఇప్పుడు మనం చెప్పబోయే చాప్టర్ వచ్చేసి 10. సో నేను 4 చాప్టర్స్ చెప్పిన తర్వాత మళ్ళీ 10వ చాప్టర్కి ఎందుకు వచ్చానంటే, మిగిలిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన 5 చాప్టర్స్ జస్ట్ మన లోకల్ ఏరియాలో జరిగేవి, ప్లస్ మార్కెట్స్ అంటే ఏంటి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఏంటి, ఏమేమి ఎక్కడ అమ్ముతారు ఏంటి అనేసి చెప్పారు. సో వాటి గురించి నేను చెప్పకుండా మీరు ఒకసారి చదువుకోండి, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ చాప్టర్ నుంచి మీకు కోర్ సబ్జెక్ట్ అనేది మొదలవుతుంది కాబట్టి మీరు ఏ గ్రూప్స్కి ప్రిపేర్ అయినా లేకపోతే ఈ నవోదయకి వీటికి ప్రిపేర్ అయినా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకని ఈ ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ అనే చాప్టర్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో మీకు ఇంకేదన్నా అవసరం ఉంటే ఆ చాప్టర్స్ కూడా చేయమంటే చేస్తాను, ఓకేనా. సో 10th చాప్టర్ వచ్చేసి ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ అంటే రాజ్యాలు మరియు స్వతంత్ర దేశాలు అవనేవి, రిపబ్లిక్స్ అంటే స్వతంత్ర దేశాలు, అవనేవి ఎలా ఎమర్జ్ అయినాయి అంటే ఎలా ఏర్పడ్డాయి లేదా ఎలా ఆవిర్భవించాయి అనే దాని గురించి చెప్తున్నాడు. సో ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ వి రీడ్ అబౌట్ హౌ ట్రైబల్ సొసైటీస్ మేనేజ్ దేర్ అఫైర్స్. ట్రైబల్ సొసైటీస్ అంటే కొన్ని రకాల జాతులు, ఇవి ట్రైబల్ సొసైటీస్ ఎలా ఏర్పడ్డాయి, ఎలా అభివృద్ధి చెందాయి అనేది చెప్పాడు ప్రీవియస్ చాప్టర్లో. యూ వుడ్ ఆల్సో హ్యావ్ హర్డ్ అబౌట్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ హూ రూల్ లార్జ్ కింగ్డమ్స్. పెద్ద పెద్ద రాజ్యాలను పరిపాలించే రాజులు, ఎంపరర్స్, చక్రవర్తులు, వీళ్ళందరూ ఎలా ఏర్పాటు చేయబడ్డారు. సో అవన్నీ కూడా లెట్ us ఫైండ్ అవుట్ హౌ దే కేమ్ ఇన్ టు బీయింగ్ అండ్ ఎర్లీ టైమ్స్, ఎలా వచ్చారు అనేసి తెలుసుకుందాం, ఓకేనా. సో ఒక ప్రాంతం, ద గంగేస్ వ్యాలీ అంటే గంగా పరివాహక ప్రాంతాల్లో ఎవరు వచ్చారు? ఫ్రమ్ జనపదాస్ టు మహాజనపదాస్, జనపదాల నుంచి మహాజనపదాస్ ఎలా ఏర్పడ్డాయి అనేసి చూసుకుందాం. జానపదాస్, మహాజనపదాస్ అంటే ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలను కలిపేది జనపదాసు, మహాజనపదాస్ అనేసి అంటారనమాట గంగేస్ వ్యాలీ, గంగా పరివాహక ప్రాంతాల్లో. సో లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా అండ్ ఐడెంటిఫై ద ప్లేన్స్ త్రూ విచ్ ద గంగా అండ్ యమునా rivers flow. Identity the modern cities Allahabad, Delhi, Varanasi, Lucknow, Kanpur and Patna. Do you think this area will be similar to the villages of Penamakuru, Dokuru and Penugolu? Give your reasons, whatever it may be. It is homework to the students, so it is not necessary to you. So this plain is called Gangetic Valley. Ganga and Yamuna rivers flow between the Himalayas and the hills of the Deccan Plateau. As this plain receives very high rainfall, it is very fertile. These rivers bring silt from Himalayas and flow throughout the year. సో ఈ గంగా పరివాహక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురుస్తాయి, ఫెర్టైల్ ఉంటుంది, మంచి పంటలు పండుతాయి అనేసి చెప్తున్నాడు. ఇనిషియల్లీ ద పీపుల్, different tribes settled down to practice agriculture in convenient parts of the valley. These tribes were called Jana. చూడండి పదం ఎక్కడి నుంచి వచ్చిందో జాగ్రత్త చూసుకోండి. జనపదాసు, మహాజనపదాసు ఎక్కడి నుంచి వచ్చాయో చూడండి. ఇనిషియల్లీ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ట్రైబ్స్ సెటిల్ డౌన్ ఏ ప్రాక్టీస్ అగ్రికల్చర్ కన్వీనియంట్ పార్ట్స్ ఆఫ్ ద వ్యాలీ. అంటే ఈ పరివాహ ప్రాంతాల్లో కొన్ని ట్రైబ్స్ అన్నీ కూడా సెటిల్ అయ్యి అక్కడ అగ్రికల్చర్ని స్టార్ట్ చేశాయి. సో ఈ ట్రైబ్స్నే ఏమన్నారంటే జన అనేసి అన్నారు, జన అన్నారు, ఓకేనా. ఇన్ సాంస్క్రిట్ అండ్ ద ప్లేస్ వేర్ దే సెటిల్డ్ వాజ్ కాల్డ్ జనపద. జన ఎవరైతే సెటిల్ అయిపోయి అక్కడ అగ్రికల్చరు అవన్నీ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారో, సో ఆ పరివాహక ప్రాంతాన్ని ఏమన్నారు? జనపద అనేసి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జనాలు అందరూ ఉన్నారు కాబట్టి దాన్ని జనపద. జన ఈజ్ నథింగ్ బట్ మనం అంటాం కదా, ఊళ్ళో జనాలు అనేసి అంటాం, ఊర్లో పల్లెటూరులో జనాలు అంటారు. సో దానికి ఏం పెట్టాము? ఊరు అనే పెట్టాము. అదేవిధంగా గంగా పరివాహక ప్రాంతాల్లో కొంతమంది ట్రైబ్స్ వచ్చేసి అక్కడ ఫెర్టైలు భూమి కానీ అంతా కూడా మంచిగా పరివాహక ప్రాంతం కాబట్టి మంచి పంటలు పండుతాయి కాబట్టి అక్కడ వచ్చి నివసించడం వలన వాళ్ళని జన అనేవాళ్ళు, ఆ ట్రైబ్స్ని జన అనేవాళ్ళు. సో అక్కడ ఆ జనాలందరినీ కలిపి వాళ్ళు నిర్వహించే ప్రాంతాన్ని జనపద అనేసి అనేవాళ్ళు, ఓకేనా. మనకి జనపద ఎలా వచ్చిందో తెలిసింది. నెక్స్ట్ పీపుల్
people began to settle along these rivers in large number about 4,000 years ago. The use of tools made of stone, copper, bronze, and iron led to gradual clearing of forests, settlements, and tilled the land to grow paddy and other crops. అంటే వీళ్ళు 4,000 ఇయర్స్ ఎగో సెటిల్ అవ్వడానికి ట్రీస్ కట్ చేయడానికి స్టోన్తో చేసినవి, కాపర్తో చేసినవి, బ్రాంజ్తో మరియు ఐరన్తో చేసిన పరికరాలను వాడేవాళ్ళు. తర్వాత వాటిని క్రాప్ చేయడానికి కానీ భూమిని దున్నడానికి కానీ ఈ పరికరాలను ఉపయోగించేవాళ్ళు. లార్జ్ విలేజెస్ అండ్ టౌన్స్ developed in these parts and they were inhabited by many people, probably belonging to many different tribes. Large groups of such villages and towns were called Mahajanapadas. అర్థమైందా? సో జనపద వచ్చింది, జనపద నుంచి నంబర్ ఆఫ్ టౌన్స్ విలేజెస్ను కలిపి మహాజనపదాస్ ఆర్ బిగ్ జనపదాస్ అనేసి అనేవాళ్ళు. ఓకేనా? ఇక్కడ వరకు మీకు. నెక్స్ట్ we get to know much about these villages and towns from two kinds of sources. ఏంటివి? ఫ్రమ్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఫ్రమ్ బుక్స్ కంపోజ్డ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. వీళ్ళ గురించి ఎలా తెలిసింది? అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ బయటపడ్డ వాటి ద్వారా తెలిసింది. కొన్ని బుక్స్ ద్వారా, రెఫరెన్స్ బుక్స్ ద్వారా కూడా ఇది తెలిసింది. ఏమేంటి అంటున్నాడు? ఆర్కియలాజికల్ have excavated hundreds of sites in the Ganges Valley and have tried to know more about the lives of the people of those days. సో మీకు ఈ గ్యాంగెస్ వ్యాలీ ఎక్కడ, ఈ పరివాహక ప్రాంతం అంటే చూడండి, బౌండరీస్ ఆఫ్ ఇండియా టుడే ఇది ఎంత సి. ఓకేనా? సో మహాజనపదాస్ అనేసి ఈ రెడ్ కలర్లో పెట్టాడు చూసారా, ఈ రెడ్ కలర్లో ఇవన్నీ కూడా ఈ గంగా అనేది, గంగా యమునా నది, ఇవన్నీ ఈ పరివాహక ప్రాంతాలు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ డిఫరెంట్ ఇవి షేడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి జనపదాసు, మహాజనపదాసు. టౌన్స్ అయితే కొన్ని జనపదాలను కలిపేసి మహాజనపదాస్ అంటారు. ఓకే. ద బుక్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్ వర్ మోస్ట్లీ కంపోజ్డ్ బై ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ ట్రెడిషన్స్, బుద్ధిస్ట్ అండ్ జైన్ మంక్స్. వాళ్ళు రాసే బుక్స్, బుద్ధులు రాసే బుక్స్, జైన్లు రాసే బుక్స్, వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకున్నాం. ఈవెన్ దో దే ఆర్ రిలీజియస్ బుక్స్, దే టెల్ అస్ ఎ లాట్ అబౌట్ ద టౌన్స్ అండ్ విలేజెస్ అండ్ అబౌట్ ద కింగ్స్ అండ్ రూలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్. సమ్ బుక్స్ వర్ ఈవెన్ రిటన్ బై పీపుల్ ఆఫ్ డిస్టెంట్ కంట్రీస్ లైక్ గ్రీస్. హియర్ యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో వేరే దేశస్తులు రాసిన బుక్స్ నుంచి కానీ, మన దేశస్తులు రాసిన బుక్ నుంచి కానీ, లేకపోతే ఆర్కియాలజిస్టులు తవ్వకాల నుండి కానీ ఈ సోర్సెస్ అన్నిటిని సేకరించారు. అప్పట్లో జనపదాస్ ఎలా ఉండేవి, మహాజనపదాస్ ఎలా ఉండేవి, వాళ్ళు చెట్లను నరకడానికి ఏ పరికరాలు ఉపయోగించేవాళ్ళు, లేదా వ్యవసాయం చేయడానికి ఎలాంటి పరికరాలు ఉపయోగించేవాళ్ళు, అప్పట్లో కూడా ఈ నాగళ్ళు ఇవన్నీ ఉండేవా లేదా, లేకపోతే వాళ్ళు ఐరన్స్ వాడేవాళ్ళ, వేరే మెటల్స్ వాడేవాళ్ళ, ఏం వాడేవాళ్ళ, ఇవన్నీ కూడా ఎలా తెలిసినాయి అంటే తవ్వకాల ద్వారా జరిగినవి, లేదా బుక్స్ ద్వారా జరిగినవి, లేదా వేరే దేశస్తులు మన దేశానికి వచ్చినప్పుడు, వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు చూసిన పుస్తకాల ద్వారా జరిగినవి, వీటన్నిటి ద్వారా తెలిసినవి అనమాట. సమ్ ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్స్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ మహాజనపదాస్ ఏమేంటివి? ఢిల్లీ, అట్రంజికేరా, కౌసుంబి నియర్ అలహాబాద్, పాట్నా, అయోధ్య, రాజ్గిర్. సమ్ ఇంపార్టెంట్ బుక్స్ written డ్యూరింగ్ దిస్ పీరియడ్: ఉపనిషత్స్, ధర్మసూత్రాసు, దిఘానికాయ, మజ్జిహిమ్మానికాయ, హెరోడోటస్ హిస్టరీ అండ్ స్టార్బో ఎక్సెట్రా. ఈ బుక్స్ నుంచి కూడా, ఈ సోర్సెస్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత విలేజెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ మహాజనపదాస్ ఎలా ఉండేవి? ఆ మహాజనపదాస్లో విలేజెస్ వి లెర్న్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ దోస్ టైమ్స్ దట్ అగ్రికల్చర్ వాజ్ మేనేజ్డ్ బై ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ గృహపాటీస్ ఆర్ గృహపతీస్. సో మీకు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు మీరు బుక్ తీసుకొని రాసుకొని ఎవరిని గృహపతీస్ అంటారు అనేది చాలా ఇంపార్టెంట్.
డైరెక్ట్ బిట్లు మీకు ఎగ్జామ్లో పడతాయి, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. సో ఇటువైపు గృహపతీస్ ఆర్ గృహపతీస్ ఆర్ గృహపతీస్ అనేసి ఇస్తాడు, అటువైపు ఏంటిది దాని మీనింగ్ అంటాడు. దాని మీనింగ్ ఏంటి? ద అగ్రికల్చర్ వాజ్ మేనేజ్డ్ బై ల్యాండ్ ఓనర్స్ కాల్డ్, అంటే అగ్రికల్చర్ ఎవరు మేనేజ్ చేసేవాళ్ళు? ల్యాండ్ ఓనర్స్. ఎవరికైతే పొలం ఉంటుందో వాడిని పొలం ఓనర్ అంటారు కదా. సో వాళ్ళని అప్పట్లో ఏమనేవాళ్ళు? గృహపతీస్ ఆర్ గహపతీస్ అనేవాళ్ళు. గృహపతీస్ ఆర్ గహపతీస్ అనేవాళ్ళు. వర్క్డ్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ ద ఫీల్డ్స్. సేమ్ ఇప్పట్లాగే అప్పట్లో కూడా వాళ్ళు మన ఇంట్లో వాళ్ళని పనులకు తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పనులకు తీసుకొని వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వ్యవసాయం చేసేవాళ్ళు. బట్ దే ఆల్సో ఎంప్లాయిడ్ దాసుల్ని నియమించుకునేవాళ్ళు వాళ్ళు. ఆర్ స్లేవ్స్ దోస్ హూ ఆర్ సరెండర్డ్ అండ్ మేడ్ టు సర్వ్. ఇంట్లో పనికి కానీ చేలో పనికి కానీ ఇప్పట్లో జీతాలకు, అప్పట్లో మన చిన్నప్పుడు జీతాలకు అలా చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు కూడా అప్పట్లో కూడా దాసాస్ అనేవాళ్ళు ఆర్ స్లేవ్స్ అనేవాళ్ళు. అండ్ వర్కర్స్ బ్రుతకాస్ అంటారు అనమాట. వర్కర్స్ని ఏమంటారు? బ్రుతకాస్. ఆర్ హూ వర్క్డ్ ఆన్ దేర్ ఫీల్డ్స్ అండ్ హోమ్స్ ఇన్ రిటర్న్ ఫర్ వేజెస్. కూలి పనికి వచ్చే వాళ్ళని బ్రుతకాస్ అనేసి అంటారు. ఓకేనా. సమ్ వెల్తీ గృహపతీస్ హ్యాడ్ మోర్ ల్యాండ్ అండ్ స్లేవ్స్ టు వర్క్ ఫర్ దెమ్. యూజువల్లీ ది లార్జ్ ల్యాండ్ ఓనర్ బికెమ్ ద హెడ్ మ్యాన్ ఆఫ్ ద విలేజ్. ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో ఆ ఊరికి పెద్ద హెడ్ మ్యాన్ అంటే ఆ ఊరి పెద్ద అనేవాళ్ళు అనమాట. ఆఫ్ ద విలేజ్. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద విలేజ్ లైక్ ద గోండ్ పట్ల and he was also used by the king to collect taxes from villagers. ఈ కింగే వీళ్ళని యూజ్ చేసుకొని విలేజర్స్ నుంచి ట్యాక్స్ కలెక్షన్ చేసుకోవడానికి కూడా వీళ్ళని వాడుకునేవాడు. ఈ ఆల్సో యాక్టెడ్ యాజ్ ద జడ్జ్ అండ్ సమ్టైమ్స్ యాజ్ ఏ పోలీస్మెన్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద విలేజ్. సో వాళ్ళు మన ఊర్లలో గ్రామ పంచాయతీ పెద్దే కదా, లా అండ్ ఆర్డర్ అంటే ఏదన్నా తప్పు చేసినా ఎవరినన్నా ఇది చేయాలన్నా పంచాయతీలు కానీ తీర్చేది. సో అప్పుడు మహాజనపదాసు నుంచి కూడా అదే సంస్కృతి మనకి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇన్ మోస్ట్ విలేజెస్ దే వర్ క్రాఫ్ట్ పర్సన్స్ లైక్ బ్లాక్స్మిత్స్ అంటే ఎవరు? వడ్రంగులు. హూ మేడ్ టూల్స్ నెసెసరీ ఫర్ అగ్రికల్చర్ లైక్ ప్లఫ్, షేర్స్, సిక్కిల్స్, యాక్సెస్, యారో ఎక్సెట్రా. పోటర్స్ హూ మేడ్ పాట్స్. కుమ్మరివారు ఏం చేసేవాళ్ళు? హూ మేడ్ పాట్స్ ఫర్ కుకింగ్ అండ్ స్టోరింగ్ గ్రెయిన్స్. కార్పెంటర్స్ హూ మేడ్ కార్డ్స్, ప్లఫ్స్ అండ్ ఫర్నిచర్ ఎక్సెట్రా. కార్పెంటర్స్ అంటే వడ్రంగి పని వాళ్ళు. అండ్ వేవర్స్ హూ వేవ్ క్లోత్ ఫర్ విలేజర్స్. వేవర్స్ అంటే ఎవరు? మగ్గం వేసేవాళ్ళు. ఎవరికైతే క్లాత్స్ కావాలో వాళ్ళు చేసేవారు. ప్రాబబ్లీ ద గృహపతీస్ గేవ్ దెమ్ గ్రెయిన్స్ ఇన్ రిటర్న్ ఫర్ దేర్ ప్రొడక్ట్స్. గృహపతీస్ అంటే ఎవరు? మనం ఇందాక చదువుకున్నాం. గృహపతీస్ అంటే ఎవరు? ఎక్కువైతే ల్యాండ్లో ఓనర్స్ ఉన్నారో వాళ్ళ గృహపతి. ఇవన్నీ వీటికన్నిటికి కూడా వాళ్ళ గృహపతీస్ పండించిన పంటని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి గుడ్డలు తీసుకోవడమో, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనకి కావాల్సిన పరికరాలు తీసుకోవడమో, పనిముట్లు తీసుకోవడమో, లేకపోతే కుండలు కొనడం, ఇవన్నీ కూడా ఇది చేసేవాళ్ళు. సో అప్పుడు ఏముండేది? డబ్బులు ఉండకపోయాయి కదా. ఒక వస్తువును మనం ఇచ్చేస్తే ఇంకొక వస్తువుని తీసుకునేవాళ్ళం. అలా ఉండేదన్నమాట. Their products. These products was necessary for agriculture, but the Grihapatis may not have had time or skill to make them. వాళ్ళకి టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి గృహపతికి వాళ్ళకి టైం ఉండదు. మిగిలిన వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి వ్యవసాయం చేసే టైం ఉండదు. సో అందువల్ల వీళ్ళ దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు వీళ్ళు తీసుకొని అలా జీవన విధానం సాగేది. సిటీస్ ఆఫ్ మహాజనపదాలలో సిటీస్ ఎలా ఉండేది? లుక్ ఎట్ ద లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ ద టేబుల్ యూ హ్యావ్ మేడ్. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ డూ యూ థింక్ lived in them? Cities of those times, like today, were mainly inhabited by poor workers. Some of them were slaves and servants, while most of them were craftspersons who made goods for sale. What did they make? They made beautiful and fine pots which were in great demand in all the great towns. They wove fine cloths which were bought by rich people of other Mahajanapadas also. They made gold and silver jewelry. They made vessels and tools of bronze, copper and iron. They made wooden carts and furniture. There were also innumerable other kinds of professionals like soldiers, accountants, masons, horse trainers, sweepers,
water carriers, wood and ivory carvers, of all the things made by craftspersons. Only few articles like pots, bricks, iron and copper objects have come out in excavations. We also know about them from books written in these times. సో మహాజనపదాస్ అంటే సిటీస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఊళ్ళో అగ్రికల్చర్ సంబంధించిన నాగలు కానీ అవన్నీ దొరుకుతాయి. లేదు మనం మంచి షర్ట్స్ మంచివి గోల్డ్ రింగ్స్ ఇవన్నీ జరిపించుకోవాలంటే ఏం వెళ్తాం, విజయవాడ లేకపోతే ఏ హైదరాబాదో పట్టణాలకు వెళ్తాంగా. సో అప్పట్లో కూడా మహాజనపదాస్లో కొంచెం రిచ్గా కొండలు కానీ లేకపోతే క్లాత్స్ కానీ లేకపోతే ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ చేయించుకోవడం ఉండేవి. సో ఇవన్నీ ఉండేవి కంపేర్ టు విలేజెస్కు అనేసి చెప్తున్నాడు. సో ఒక పెయింటెడ్ గ్రేవేర్ ప్లేట్స్ అండ్ బౌల్స్ ఆర్ ద మోస్ట్ కామన్ వెసల్స్ మేడ్ అవుట్ ఏ పెయింటల్ గ్రేవేర్. ఇక్కడ పెయింట్ వేసిన ఒకటి చూపిస్తున్నాడు. తర్వాత దేస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ టు టచ్. దీస్ వర్ ఫౌండ్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ మహాజనపదాస్ కంటే కూడా ముందు నుంచే ఇవి ఉన్నాయనేసి చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, దే వర్ ఏ గ్రేట్ ట్రేడర్స్ హూ పర్చేస్డ్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద క్రాఫ్ట్స్ పర్సన్స్ అండ్ గ్రహపతీస్ and sold them in a distant lands at huge profit. They also bought the special articles of those lands and told them in their own Mahajanapadas. They took their merchandise in caravans with a large number of animals like oxen, donkeys and camels. They traveled day and night for weeks and months across rivers, plains and hills, deserts. They made so much of profit that they could live in places with dozens of servants and slaves serving them. సో మర్చెంట్స్ కూడా ఇలా ట్రావెల్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర చాలా అమౌంట్ ఉండేది, వాళ్ళు చాలా వస్తువులు కొని అమ్మే ఇదిగా ఉండేవాళ్ళు. సో వాళ్ళకి స్లేవ్స్ సర్వెంట్స్ ఇలా ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు. కింగ్స్ అండ్ ఆర్మీ అండ్ ట్యాక్సెస్. మోస్ట్ ఆఫ్ ద మహాజనపదాస్ వర్ రూల్డ్ బై కింగ్స్. దీస్ కింగ్స్ హ్యాడ్ an army of their own to ensure that people followed their orders and నో అదర్ కింగ్ అటాక్డ్ దేర్ కింగ్డమ్. ఎవరు అటాక్ చేయకుండా వాళ్ళకు ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి పరిపాలించుకోవడం ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకునేవాళ్ళు, ఎవరు ప్రజలు వ్యతిరేకించకుండా. అలా ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఎలా ఉండేదో అప్పుడు అలా ఉండేది. దే లైవ్డ్ ఇన్ ఏ క్యాపిటల్ సిటీస్ అండ్ ట్రై టు బిల్డ్ స్ట్రాంగ్ ఫోర్ట్రెసెస్ ఆఫ్ వుడ్, స్టోన్, బ్రిక్ అండ్ మడ్. ఆల్ దీస్ రిక్వైర్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ. దీస్ సోల్జర్స్ and their families had to be provided for. The brickmakers who made lakhs of bricks had to be paid for, and thousands of men and women who worked to construct these public buildings had to be paid wages. ఇలా సిమెంట్ అన్న ఇటుకలు తయారు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్, the Gonda Patla also had a defend the village from outsiders. At such times, all the villagers would came together and fight on behalf of the village. We also saw that he met the expenses of entertaining guests and holding festivals from the extra income he got from the one-day labor of the villagers on his fields. But such income was far too little for rebel headmen to become rich or powerful. The ordinary people of the tribe would only support the headman or obey his commands if they were convinced that it was in the interest of all. This picture 10.3 చూడండి. ఈ 10.3 పిక్చర్, a king riding out of a town fort. రాజుగారు వెళ్తున్నారు ఒక టౌన్ ఫోర్ట్లో అనేదాన్ని ఒక పిక్చర్ దాకా చూపించాడు. ఈజ్ ఫ్రమ్ స్కల్ప్చర్ ప్యానల్స్ ఆఫ్ సాంచి స్తూపా విచ్ వర్ మేడ్ అబౌట్ 2000 years ago. హౌ కెన్ యూ ఐడెంటిఫై ద కింగ్? కింగ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? పనిచేసేవాడైతే కింగ్ కాదుగా, డప్పులు కొట్టేవాళ్ళు కింగ్ కాదుగా ఇక్కడ. సో ఎవరైతే ఏనుగు మీద తోలుతున్నాడో ఇతను కింగ్ కాదుగా. సో ఎవరు కింగు ఇక్కడ? ఎవరైతే దీంట్లో కూర్చొని ఏనుగు అంబారీ మీద కూర్చున్నాడో వాళ్ళే కింగులు. సో అదే.
సో ఎలా ఉండేది అప్పుడు వ్యవస్థ ఎలా ఉండేది అనేది చూపుతున్నాడు. ద కింగ్స్ ఆఫ్ మహాజనపదాస్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ సచ్ ట్రైబల్ హెడ్మ్యాన్ ఆర్ చీఫ్స్. ట్రైబల్ హెడ్మ్యాన్ ఆర్ చీఫ్స్ ఏంది, విలేజ్కి, మహాజనపదాస్ అంటే సిటీస్కి. సో సమ్ విలేజెస్ కలిపి కదా సిటీ. సో వాళ్ళు డిఫరెంట్గా ఉన్నాడు. ద కింగ్స్ కలెక్టెడ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద పీపుల్. దే హ్యాడ్ ఆఫీసర్స్ హూ వుడ్ కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ గ్రహపతీస్, the craftspersons and traders. If anyone refused to pay the taxes, they could be punished by the soldiers or the king. These officers and army were employees of the king. Therefore, they were bound to follow his orders, and the king could ensure that this command were obeyed by common people. సో ఎవరైతే మహాజనపదాస్ ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకొని విలేజెస్ నుంచి, గృహపతీస్ నుంచి, వేరే ట్రేడర్స్ నుంచి కూడా ట్యాక్స్ని కలెక్ట్ చేసేసి ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకొని వాళ్ళలో పరిపాలించుకునేవాళ్ళు అనమాట. సో మెనీ కింగ్స్ వాంటెడ్ టు బీ మోర్ పవర్ఫుల్ అండ్ వెల్తీ. ప్రతి కింగ్ కూడా ఏమనుకునేవాడు, తన సంపాదనని పెంపొందించుకోవాలనేసి అనుకుంటాడు. దే కుడ్ డూ దిస్ in two ways: by increasing the tax imposed on the people and by conquering neighboring kingdoms. వాళ్ళు సంపద పెంచుకోవాలంటే ఏం చేయాలి, ట్యాక్సెస్ని ఇంప్రూవ్ చేయాలి, లేదా వేరే కింగ్డమ్స్ ఆక్రమించుకొని అక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టుకోవాలి. అదే ఆ రెండు విధాలు. ద కింగ్స్ బిగాన్ టు కలెక్ట్ రెగ్యులర్ ట్యాక్సెస్ ఫ్రమ్ గ్రహపతీస్ హూ కల్టివేటెడ్ ద ల్యాండ్. ల్యాండ్ని కల్టివేట్ చేసేవాళ్ళు మనం ఏమంటారు అనుకున్నాం, గ్రహపతీస్ అంటారనుకున్నాగా. వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ద గ్రహపతీస్ హ్యాడ్ టు డివైడ్ దేర్ క్రాప్స్ ఇంటూ, చాలా జాగ్రత్తగానండి, ద గ్రహపతీస్ హ్యాడ్ టు డివైడ్ దేర్ క్రాప్స్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్. 6 ఈక్వల్ పార్ట్గా విభజించేవాళ్ళు. అండ్ గివ్ 1 పార్ట్ టు ది కింగ్. దిస్ వాజ్ కాల్డ్ భాగా. భాగా ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక గృహపతికి అంటే ఒక యజమానికి ఒక మామిడి తోటలో 120 పళ్ళు పండినాయి అనుకుందాం. దీన్ని 6 భాగాలుగా విభజించేవాడు. 6 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగంలో ఎన్ని ఉంటాయి పళ్ళు, 20 పళ్ళు ఉంటాయి. సో ఒక్కొక్క భాగానికి వచ్చి 20 పళ్ళు, 20 20 20 20 20 అట్లా 6 భాగాలుగా విభజించేవాడు. సో 6 భాగాల్లో ఒక భాగం అంటే ఒక భాగం వంతు అంటే 20 పండ్లు ఎవరికి ఇచ్చేవాడు, కింగ్కి ఇచ్చేవాడు. అదేవిధంగా ఒక 6 బస్తాల ధాన్యం పండించాడు. 6 బస్తాల ధాన్యంలో ఒక భాగం అంటే ఒక బ్యాగు వచ్చేసి కింగ్కి ఇచ్చేవాడు. దాన్ని ఏమంటారు, భాగా అంటారు. భాగా ఈజ్ నథింగ్ బట్ అదనమాట. భాగా అంటే నథింగ్ బట్ అది. క్రాఫ్ట్ పర్సన్స్ ఆల్సో హ్యాడ్ టు పే ట్యాక్సెస్. క్రాఫ్ట్ పర్సన్స్ అంటే మన పరికరాలు చేసేవాళ్ళు ఇవి ఉన్నారు, వాళ్ళు కూడా ట్యాక్స్ని పే చేశారు. హ్యాపెన్ బై వర్కింగ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఫర్ ద కింగ్ ఫర్ 1 డే ఎవ్రీ మంత్. సో వాళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళు, ఒక మంత్లో ఎవ్రీ డే ప్రతి మంత్లో ఏదో ఒక రోజు కింగ్కి ఫ్రీగా పనిచేసి పెట్టేవాళ్ళు అనమాట. సో ఏదైనా చేయాలన్నా, వస్తువులు చేయాలన్నా అవన్నీ కూడా 1 డే వాళ్ళకు ఫ్రీగా చేసేవాళ్ళు. అది వాళ్ళ టైప్ ఆఫ్ ట్యాక్స్. హర్డర్స్ ఆఫ్ క్యాటిల్ అండ్ షీప్ టు హ్యాడ్ టు గివ్ ద యానిమల్ ప్రొడ్యూస్ టు ది కింగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆవులు వేసేవాళ్ళు ఉన్నారు, ఆవులు కాచేవాళ్ళు ఉన్నారు, లేదా గొర్రెలు కాచేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాటి పాలని వాళ్ళు ఆ ప్రొడ్యూస్ ఏదైతే యానిమల్ ప్రొడ్యూస్ చేస్తుందో వాటిని ట్యాక్స్గా పే చేసేవాళ్ళు. అదేవిధంగా ట్రేడర్ వాజ్ ఆల్సో పేడ్ టు పే ట్యాక్సెస్ ఆన్ ద గూడ్స్ బై ద సోల్డ్. వాళ్ళు పర్చేస్ చేసే వాటి మీద కూడా వాటిని ట్యాక్స్గా పే చేసేవాళ్ళు. హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ఇన్ ద నియర్లీ ఫారెస్ట్ ఏరియాస్ టు హ్యాడ్ టు బ్రింగ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ హైడ్, వుడ్ ఎక్సెట్రా, వాటిని కూడా ట్యాక్స్గా పే చేసేవాళ్ళు. ఇన్ దిస్ వే ద కింగ్స్ హ్యాడ్ ఏ వెరైటీ ఆఫ్ గూడ్స్ విత్ దెమ్ విచ్ దే అబ్టైన్డ్ యాజ్ ట్యాక్సెస్. ట్యాక్స్ రూపంలో వెరైటీ ఆఫ్ గూడ్స్ వచ్చాయి. ఒకళ్ళ నుంచి ధాన్యం వచ్చాయి, ఒకళ్ళ నుంచి పండ్లు వచ్చాయి, ఒకళ్ళ నుంచి మాంసం వచ్చేది, ఒకళ్ళ నుంచి పాలు వచ్చాయి, ఒకళ్ళ నుంచి వుడ్, చెక్క లాంటివి వచ్చాయి. వెరైటీ ఆఫ్ ట్యాక్సెస్ వాళ్ళకు వచ్చాయన్నమాట. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద యూజ్ ఆఫ్ కాయిన్స్ హ్యాడ్ జస్ట్ బిగన్. ఈ పీరియడ్లోనే జస్ట్ కాయిన్స్ని యూజ్ చేయడం బిగిన్ అయింది. సమ్ ఆఫ్ దిస్ ట్యాక్సెస్ వర్ ప్రాబబ్లీ ఇన్ దే ఫార్మ్ ఆఫ్ కాయిన్స్ కూడా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. హిస్టోరియన్స్ ఫీల్స్ దట్ దీస్ కింగ్స్ వుడ్ హ్యావ్ persuaded the farmers to grow more crops and adopt better methods of cultivation and irrigation so that production would increase and they would get more taxes. Similarly, they may have encouraged the traders of their kingdoms
to trade more in distant places. The king also wanted the village headman to collect taxes on their behalf. This may have helped many headmen to increase their power and resource in the villages. The king were also constantly waging wars against each other so that they could bring more territories under their rule. These wars were probably fought by paid armies, but they also harmed ordinary people by destroying crops and burning villages or looting them. Often, people of the defeated kingdoms were enslaved and sold off the Grahapatis, traders, and officials. మగధ ఏ పవర్ఫుల్ కింగ్డమ్ అంటే ఒక పవర్ఫుల్ కింగ్డమ్ మగధ దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఉండేది మగధ సామ్రాజ్యం అనేసి ఉన్నాం కదా, అలాంటిది. డూ యూ హ్యావ్ మగధ ఇన్ యువర్ లిస్ట్ అబౌవ్? యూ మే హ్యావ్ నోటెడ్ దట్ ఇట్ స్ప్రెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ గంగాకి రెండు వైపులా విస్తరించిండు, గంగా నదికి. ద రివర్స్ మేడ్ ద ల్యాండ్ వెరీ ఫెర్టైల్ అండ్ ద గృహపతీస్ could irrigate their lands easily. The rivers were also used for transporting goods and armies. Parts of the Magadha were forested. Elephants were captured from them there and trained for fighting in the wars. వాళ్ళు ఫారెస్ట్లో ఉన్న ఎలిఫెంట్స్ని క్యాప్చర్ చేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చేసి వార్స్లో ఉపయోగించేవారు, యుద్ధాల్లో ఉపయోగించేవారు అనమాట. వుడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ వాజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ fortresses and places and chariots. In the southern parts of the Magadha, there were iron ore deposits which could be used for making weapons, etc. All this enabled Magadha to emergence as a very powerful kingdom. Bimbisara వచ్చాడు చూడండి, కింగ్డమ్ బింబిసారా and his son Ajatasattu were early kings who built the power of మగధ సామ్రాజ్యం. బింబిసార సినిమా కూడా వచ్చింది కదా. సో ఆయన కొడుకు అజాతశత్రు వర్ ఎర్లీ కింగ్స్ హూ బిల్ట్ మగధ సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసిన వాళ్ళు వీళ్ళు మొదటి వాళ్ళు. సో మహాపద్మనంద వాజ్ అనదర్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ మగధ. మహాపద్మనంద కూడా ఉన్నాడన్నమాట. మగధ సామ్రాజ్యంలో ఇంకొకడు ఎవడు, మహాపద్మనంద. ఆల్ దీస్ kings used their armies to conquer other kingdoms. During the time of Mahapadmananda, the kingdom extended from the northern part of India to Odisha. ఉత్తరం నుంచి ఒడిషా దాకా కూడా విస్తరించింది. ఎవరి టైంలో? మహాపద్మానంద టైంలో ఒడిశా వరకు విస్తరించింది వాళ్ళ కింగ్డమ్. వీ షుడ్ రిమెంబర్ దట్ not all Mahajanapadas were ruled by kings as in Magadha. In some areas, the kings were more like god headmen who relied upon the ordinary people and performed rituals and festivals for the welfare of their entire kingdom. Vajji Gana. The Vajji Mahajanapada was not north of Magadha and it had a Gana form of government. Gana was ruled by a group of rulers instead of a single ruler. Gana ఒక్క నిమిషం. In some areas, like the kings were more like god herdmen who ruled upon ordinary people and performed rituals and వజ్జీ మహాజనపద అనే వాటిని ఎవరు పరిపాలించారు? హ్యాడ్ ఏ గనా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉండేది ఫామ్. గనా వాజ్ రూల్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ రూలర్స్. అంటే ఇక్కడ కింగ్డమ్ మహాజనపదాస్ అవన్నీ కూడా ఒకే కింగ్ రాజు పరిపాలించేవాడు. ఈ వజ్జీ ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ రూలర్స్ పరిపాలించేవాళ్ళు. సమ్టైమ్స్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ మెన్ రూల్డ్ టుగెదర్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ వాజ్ కాల్డ్ రాజా. కొంతమంది పరిపాలించే వాళ్ళు వాళ్ళని ఒక్కొక్కళ్ళని కలిపేసి ఒక్కొక్కరిని రాజు అనేసి పరిపాలించారు. దే పెర్ఫార్మ్డ్ రిచువల్స్ మెట్ టు టుక్ డెసిషన్స్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ఇన్ అసెంబ్లీస్ తో డిస్కషన్ అండ్ డిబేట్. హవెవర్, ఉమెన్, స్లేవ్స్ అండ్ wage earners
కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దీస్ అసెంబ్లీస్. సో వీళ్ళు ఒక అసెంబ్లీస్ దాకా నిర్వహించేవాళ్ళు. దీంట్లో ఉమెన్స్, స్త్రీలు పాల్గొపోయేవాళ్ళు, స్లేవ్స్, స్లేవ్స్ బానిసత్వంగా ఉండి ఇంట్లలో పని చేసుకునే వాళ్ళు పాల్గొవాలి. వేజ్ ఎర్నర్స్ అంటే డైలీ వారి కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ జనపదాస్లో పాల్గొపోయేవాళ్ళు. బుద్ధ అండ్ మహావీర బిలాంగ్ టు గనాస్ అండ్ బికమ్ ఫేమస్ టీచర్స్ రెస్పెక్టెడ్ ఇన్ ఆల్ మహాజనపదాస్. ఈవెన్ దో ద కింగ్స్ ట్రైడ్ టు కాంకర్ ద గనాస్, దే రిమైన్డ్ యాక్టివ్ ఫర్ మోర్ దెన్ 1500 years. సో ఇలా ఉండేది వీళ్ళ. సో దీంట్లో కీవర్డ్స్ కింగ్డమ్, రిపబ్లిక్, జనపద అండ్ మహాజనపద, దాసాసు, బృహత్క, గృహపతిస్ ఇలా ఇచ్చాడు. సో ఈ చాప్టర్ అయిపోయింది. దీంట్లో నుంచి మీరు నేర్చుకునేది ఏంటిది ఒక్కసారి మళ్ళీ 2 minutesలో రివిజన్ చేసేద్దాం ఈ చాప్టర్ మొత్తాన్ని. సో ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ ఏమేమి వచ్చాయి మనకి, టర్మ్స్, కీవర్డ్స్ ఏమి వచ్చాయో చూసుకోండి. జన, మహాజనపదాస్ వచ్చాయి. జన అంటే నథింగ్ బట్ విలేజ్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిపేసి జన అంటారు. తర్వాత సిటీసు లాంటి వాటిని మహాజనపదాస్ అంటారు. తర్వాత ఇవి గాంగాటిక్ ప్లేన్లో వచ్చినాయి. గాంగాటిక్ ప్లేన్లో ఇవన్నీ ఫామ్ అయ్యాయి. ఇవి ఎలా తీసేవారు, 3 విధాలుగా తెలిసినాయి. ఎలా బుక్స్ ద్వారా తెలిసినాయి, వేరే దేశస్థ రైటర్స్ రాసిన బుక్స్ ద్వారా తెలిసినాయి, లేదా తవ్వకాల ద్వారా జరిగినాయి. తర్వాత దాసాస్ ఆర్ నథింగ్ బట్ స్లేవ్స్. తర్వాత బృహత్కతాస్ ఆ వర్కర్స్ ఏమన్నా వాళ్ళు అండ్ వర్కర్స్ బృహత్కాస్ అనేవాళ్ళు. తర్వాత గోండ్ హెడ్మ్యాన్ అంటే విలేజ్కి ఎవరైతే అధికారిగా ఉంటారో వాళ్ళని హెడ్మ్యాన్ అనేవాళ్ళు. తర్వాత గృహపతి ఈజ్ నథింగ్ బట్, గృహపతి అంటే ఎవరైతే ఊళ్ళో ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు గృహపతి అనేసి అనేవాళ్ళు. వాళ్ళు ఎవరికి తగ్గట్ట పంటలను వాళ్ళని మార్పిడి చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఇలా పండించిన పంటల్లో కింగ్కి 1వ భాగం, 6 భాగాలకు చేసేసి ఆ 1 భాగం కింగ్కి ఇచ్చేవాళ్ళు. దాన్ని బాగా అంటారు. ఇలా కీ టర్మ్స్ ఇవన్నీ. ఈ కీ టర్మ్స్ గుర్తుంచుకోండి ఈ చాప్టర్ నుంచి. తర్వాత మగధ సామ్రాజ్యం గురించి తెచ్చుకున్నాం. మగధ సామ్రాజ్యంలో ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు, బింబిసార, ఆయన కొడుకు అజాతశత్రు, తర్వాత మహాపద్మనానంద, వీళ్ళు ఇంపార్టెంట్ కింగ్స్. ఓకేనా? సో మీరు ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఈ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అనేది కూడా చదువుకోండి. వాట్ డూ యూ మీన్ బై గణ, హౌ వర్ దే డిఫరెంట్ ఫ్రమ్ ద కింగ్డమ్స్ రూల్డ్ బై కింగ్స్. మీరు ఈ క్వశ్చన్స్ చదువుకొని ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఆన్సర్స్ ఎతకండి. అప్పుడు మీరు రేపు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాసేటప్పుడు, పర్టికులర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకునేటప్పుడు మీకు ఆ థాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్ వచ్చింది, దాని కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఆ ఆప్షన్స్ 4లో ఎతకాలిగా. సో అది ఎలా అలవాటు అయింది, మీరు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. మీరు తెలుగులో ప్రాక్టీస్ చేస్తే అర్థం అవ్వదు. తెలుగులో కూడా చదువుకోండి. ఇప్పుడు మీరు గ్రూప్స్కి ప్యారలల్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, తెలుగులో చదువుకోండి, ఇంగ్లీష్లో చదువుకోండి. ఇంగ్లీష్లో మీరు ప్రత్యేకంగా ఈ నవోదయాకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇంగ్లీష్లో చదువుకుంటే మీకు త్వరగా ఆ ఇచ్చే 120 minutes కానీ మీకు చాలా టైము వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్ చేయండి. ప్లస్ డైలీ ఒక 1 hour తెలుగు న్యూస్ చూడండి, హాఫ్ అన్ అవర్ ఇంగ్లీష్ న్యూస్ కూడా చూడండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది బాగా అర్థమవుతుంది. మీరు డైరెక్ట్గా వింటే చాలు. ఇవి బుక్స్ చదువుకొని డైరెక్ట్గా ఇంగ్లీష్ న్యూస్ కానీ ఏదైనా వింటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు సరిపోతుంది. థ్యాంక్ యూ.